బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని సంగారెడ్డి జిల్లా బీసీ జేఏసీ బృందం విజయవంతంగా తిరిగొచ్చింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో డిసెంబర్ 10న ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంగారెడ్డి నుంచి బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ అధ్యక్షతన వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, కన్వీనర్ పటౌళ్ల మల్లికార్జున పాటిల్, కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, బీరం మస్తాన్రావు, సత్యనారాయణ, రవిచంద్ర బీసీలకు 42% రిజర్వేషన్లకు సంఘీభావం తెలుపుతూ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టేందుకు ఆమోదం తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు 10వ తారీఖు నాడు ఢిల్లీలో నిర్వహించిన బీసీ 42% రిజర్వేషన్ అమలు చేయటం కోసము మరి అక్కడ అంబేద్కర్ భవన్లో మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి మన జిల్లా నుండి మరి గోకుల్ కృష్ణ గారు, మరి జేఏసీ వైస్ చైర్మన్, అదేవిధంగా మల్లికార్జున పటేల్ గారు, సుధాకర్ గౌడ్ గారు, మరి ఢిల్లీకి మాతో పాటు పెద్దపల్లి జిల్లా నుంచి కానీ, కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్య నాయకులు ఈ సమావేశానికి వచ్చి సమావేశాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి మనం ఆర్ కృష్ణ గారు పెట్టినటువంటి సమావేశము మరి సక్సెస్ఫుల్ అయ్యిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ సమావేశానికి దాదాపు రిజర్వేషన్లను రాబోయే తరాలకి మరి ఆ 42% రిజర్వేషన్లు తప్పకుండా ఇవ్వవలసిన అవసరము కేంద్ర ప్రభుత్వానికి ఉందని కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. యూపీఏ పార్టీలన్నీ కలిపి కూడా 42% రిజర్వేషన్కి మద్దతు తెలపాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు రకరకాలుగా అన్ని సంఘాలు కూడా ఒకే పదంతో ముందుకు పోతా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం వాళ్ళు కావాలన్న ఒక పట్టుదలతోటి ఇతర సంఘాలు కూడా మరి ఢిల్లీలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ ప్రతి సంఘం కూడా 42% రిజర్వేషన్ అమలు కోసం పోరాటం చేస్తే వాళ్లకు వాళ్ళ చరిత్ర, వాళ్ళ కష్టము వృధా ఉంది. ఒక గట్టి ప్రయత్నం మేము బీసీలకు న్యాయం చేస్తాం, 42% 9 షెడ్యూల్లో చేసి వాళ్లకు రిజర్వేషన్లు మేము చేస్తాం అనేది కూడా ఇంకా కూడా బీజేపీ ప్రభుత్వము ఒక నిర్ణయానికి రావట్లేదు. ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి కూడా మేము గట్టిగా బలంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలకు కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఏ రిజర్వేషన్లు కూడా కల్పించలేదు. 33% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు కానీ అది ఏది కూడా అమలు కాలేదు ఇప్పటి వరకు కూడా. ఉద్యోగంలోనే కాలక్షేపంగా చేస్తూ ఉంటే ఇంతకుముందు ప్రభుగౌడ్ అన్న చెప్పాడు చైర్మన్ గారు, ఎక్కడికైనా సరే మేమందరం నిలబడతాం, ఢిల్లీలో అయినా సరే నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నిజంగానే మేమందరం వస్తాం, ఢిల్లీలో కూర్చుంటాం, నిరాహార దీక్షలు చేస్తాం, మాకు సాధించుకునేదాకా మేము ఉద్యమ పోరాటం చేస్తూనే ఉంటాం. లేదా మర్యాదగా మీరు మాకు మా రిజర్వేషన్లు మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. అది మా హక్కు, మా డిమాండ్ అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఢిల్లీ వెళ్ళొచ్చిన బృందానికి కూడా మరొక్కసారి వివిధ పార్టీల రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యుల మద్దతు ఆయన బలమైన శక్తిగా పనిచేస్తున్న ఆర్ కృష్ణ గారు ఒకటే మాట చెప్పారు, ఇప్పటిదాకా బీసీల గురించి పాటుపడ్డా నా ధ్యేయం ఒకటే, ఏంటిది బీసీలకు 42% రిజర్వేషన్ సాధించడమని ఆయన ఘంటాపథంగా చెప్పి మాకు ధైర్యం కల్పించారు. మేము అక్కడ వెళ్ళిన దాని ప్రకారం చూస్తే బీసీల మన ఎంపీలు కూడా మాకు మద్దతు ఇస్తామని చెప్పారు. మళ్ళీ అట్లాగే ధర్నాల్లో పాల్గొనడం, మన ఏఐసీ కార్యాలయానికి ఓబీసీ ఆఫీసర్లు, ఓబీసీ చైర్మన్ కూడా కలిసాం. మేము ఏఐసిసి ఇందిరాభవన్కి వెళ్తే అక్కడ మాజీ హోమ్ మినిస్టర్ గారు, స్పీకర్ గారు శ్రీ శివరాజ్ పాటిల్ గారు చనిపోయినందున మన నాయకులందరూ అక్కడ వెళ్ళిపోవడం వలన మాకెవరి కలవడం విధంగా మనం పోరాడితే 42% రిజర్వేషన్లు సాధించుకోవచ్చని ఒక నమ్మకం అయితే ఏర్పడ్డది. అందుకోసం అంటే ఢిల్లీలో చూస్తే మనకు సంపూర్తిగా మద్దతు ఒక 3-4 సార్లు మనం కదిలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 42% తెలంగాణ బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా, రాజకీయ పరంగా,
విద్యాపరంగా రావచ్చని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికి